మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువు తీరిన దుర్గమ్మ వారు 6వ రోజు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం గ్రామ పురోహితులు వెలేటి లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో గ్రామ ముత్తైదులు మహిళలచే కుంకుమార్చన దాత మాజీ జడ్పీటీసీ పంజాబ్ పద్మజ విజయ్ కుమార్ దంపతుల సహకారంతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించామని, కార్యక్రమంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రులలో భాగంగా గ్రామంలోని ముత్తైదువుల చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తైదు మహిళలకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలన్నారు. అనంతరం నిజాంపేట వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కుంకుమార్చన అన్నదాన ప్రసాద దాతలకు దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, జీడి చంద్రకాంత్ గౌడ్, మాసుల కరుణాకర్, వినయ్ గౌడ్, మాపురం రాజు, మల్లేశం గౌడ్, మాసుల కృష్ణ, రంజిత్ గౌడ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అధ్వాక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః. కూర్చుండి ఒక్కసారి శ్వాస పీల్చుకో. చక్కటి మన స్థాయిలో ఉండే ఒక కోరికను కోరుకొని ఓం మీరు తెచ్చిన వస్తువులు మీరు చల్లండి, గౌరమ్మ మీరు చల్లండి. గౌరమ్మ కరిగిపోకుండా తల్లుండి. దేవం ఆస్వానం ఎట్టిన తల్లుమన్నట్టుగా తల్లిపడే కార్యక్రమంలో ఈరోజు అత్యంత వైభవంగా ఆంజనేయ శివ పంచాయతన ఆలయంలో నవరాత్రులు 20వ సంవత్సరం జరుపుకుంటూ ఉన్నటువంటి ఆ దుర్గమ్మ తల్లి సన్నిధానంలో అనేకమైనటువంటి ముత్తైదువుల చేత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కుంకుమార్చన కార్యక్రమం అందరూ కూడా సంతోషంగా జరిపి అమ్మవారికి చిటికెడంత కుంకుమను సమర్పించి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వెళ్ళినారు. వాళ్ళందరికీ కూడా దాతలు వినాయక వారు అన్నదాన కార్యక్రమాన్ని, అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టినారు. ఇది అత్యంత సంతోషంగా జరుగుతున్నటువంటి ఒక వేడుక. జై రగమ్మ, జై దుర్గా.